ఇలాంటి వాళ్ళని చూస్తే నేను చెప్పే మాట ఇదే, నీకు పక్షవాతం వచ్చింది, నీ మనస్సుకు పక్షవాతం వచ్చింది, నీ హృదయానికి పక్షవాతం వచ్చింది, నీ తలంపులు ఊహల ఆలోచనలకు పక్షవాతం వచ్చింది. కాబట్టే కదలిక లేక మనస్సు ఉద్రేకపడుతుంది, కానీ క్రియల్లోకి రావట్లా. చేద్దామంటే వాడేమంటాడు, ఈడేమంటాడు, అదేమంటుంది, ఇదేమంటుంది, ఆ పనికి మాంది కారు కోతలు కోస్తారు, ఈ లెక్కలు వేసుకుంటున్నారు. కానీ ఎవడు ఏమన్నా కానీ నా ప్రభు సేవకు అవమానం కలుగుతుంది, సంఘానికి అవమానం కలుగుతుంది, దైవజనుడు తలవంపులు వస్తున్నాయి, అన్యులు నిందిస్తున్నారు ఈ కార్యాలను బట్టి. ఫీనెహాస్ చంపటానికి అసలు కారణం ఏందో తెలుసా? దేవునికి నచ్చని వ్యభిచారం చేయటం ఒక కోణం అయితే, దేవుని ఉగ్రత వచ్చి మీద పడుతుంది అనేది ఒక కోణం అయితే, ఇలాగ నడవటాన్ని బట్టి దేవుని నామానికి అవమానం వచ్చుద్దని చెప్పని ఆ ఏట తీసుకుని ఒక్క పోటు పొడిచాడు.